చాణక్య నీతి అనేది చాణక్యుడు వ్రాసిన విధాన పుస్తకం. దీనిలో జీవితాన్ని సంతోషంగా మరియు విజయవంతం చేయడానికి ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకం యొక్క ప్రధాన ఇతివృత్తం మానవ సమాజానికి జీవితంలోని ప్రతి అంశం గురించి ఆచరణాత్మక విద్యను అందించడం. చాణక్యుడు గొప్ప పండితుడు. తన విధానాల వల్ల చంద్రగుప్త మౌర్యుడిని రాజు సింహాసనంపై కూర్చోబెట్టాడు. మీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఉపయోగపడే చాణక్యుడి కొన్ని ముఖ్యమైన విధానాలను తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. స్నేహితులు, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేము మీకు జ్యోతిష్యానికి సంబంధించిన చాలా విలువైన మరియు అద్భుతమైన జ్ఞానం గురించి చెప్పబోతున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. స్నేహితులు, స్త్రీలు ఇతర పురుషుల పట్ల ఎందుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారని అంటారు? జ్యోతిష్యం యొక్క వాస్తవికతను తిరస్కరించలేము. జ్యోతిష్యం ద్వారా మన భవిష్యత్తు గురించి మరియు మన బంధువులలో ఎవరి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు అని నమ్ముతారు. అయితే మన దేశంలో జ్యోతిష్యాన్ని నమ్మని వారికి కొదవలేదు. మరోవైపు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే జ్యోతిష్యం ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కునేవారు కొందరు. స్నేహితులు, జ్యోతిషశాస్త్రంలో ఇది పురుషులు మరియు స్త్రీల రకాల గురించి వ్రాయబడింది. ఈ వీడియోలో మేము ప్రధానంగా మహిళలపై దృష్టి పెట్టాము. కావున మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు ఈరోజు వీడియోను లైక్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీరు మీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. స్నేహితులు, జ్యోతిష్యం ప్రకారం స్త్రీల రకాలు, వారి లక్షణాలు మరియు వారి స్వభావం గురించి తెలుసు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలను ప్రధానంగా ఈ క్రింది 5 వర్గాలుగా విభజించారు: సంఖిని, చిత్రిని, హస్తిని, పుష్చిని మరియు పద్మిని. స్నేహితులారా, మొదటగా సంఖిని స్వభావం గల స్త్రీలు ఇతర స్త్రీల కంటే కొంచెం పొడవుగా ఉంటారని మరియు వారిలో కొందరు లావుగా ఉంటారని చెప్పబడింది. మరియు కొన్ని బలహీనంగా ఉన్నాయి. వారి ముక్కు మందంగా ఉంటుంది. ఆమె కళ్ళు స్థిరంగా ఉన్నాయి మరియు ఆమె గొంతు గంభీరంగా ఉంది. ఆమె ఎప్పుడూ కలత చెందుతుంది మరియు కారణం లేకుండా కోపంగా ఉంటుంది. స్నేహితులు, ఆమె తన భర్తపై కోపంగా ఉంది. తన భర్తకు విధేయత చూపడం ఆమెకు బానిసగా అనిపిస్తుంది. మరియు వారి మనస్సు ఎల్లప్పుడూ ఆనందాలలో మరియు విలాసాలలో మునిగిపోతుంది. స్నేహితులు, వారికి కనికరం కూడా ఉండదు. అందువల్ల వారు కుటుంబంలో నివసిస్తున్నప్పటికీ వారి నుండి వేరుగా ఉంటారు. ఇలాంటి మహిళలు ప్రపంచంలో ఎక్కువగా కనిపిస్తారు. ఫ్రెండ్స్, అలాంటి అమ్మాయిలు గాసిపలు అంటే వారు ఒక విషయం గురించి లేదా మరొకటి గురించి మాట్లాడతారు మరియు వారు చాలా మాట్లాడతారు. అందుకే ప్రజలు వారి ముందు తక్కువ మాట్లాడతారు. స్నేహితులు, వారి జీవితం సుదీర్ఘమైనది. వారి కుటుంబాలు, తండ్రి మరియు భర్త ఇద్దరు వారి ముందు నాశనం చేయబడతారు. ఆమె చివరికి చాలా బాధపడుతుంది మరియు ఎప్పటికప్పుడు ఆమె మళ్లీ చనిపోవాలని కోరుకుంటుంది, కాని ఆమె చనిపోదు. స్నేహితులు, చిత్రీకరించబడిన స్త్రీలు తమ భర్తల పట్ల అంకితభావంతో మరియు వారి బంధువుల పట్ల ప్రేమతో ఉంటారని మరియు వారు ప్రతి పనిని చాలా త్వరగా చేస్తారని చెప్పబడింది. వారికి భోగ కోరికలు తక్కువ, అలంకారము మొదలైన వాటిపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు మరియు ఎక్కువ శ్రమతో కూడిన పని చేయనవసరం లేదు. కాని వారు తెలివైనవారు మరియు జ్ఞానవంతులు. వారిని ద స్నేహితులు అని పిలుస్తారు. వారు ముఖ్యంగా పాడటం, ఆడటం మరియు పెయింటింగ్ చేయడం ఇష్టపడతారు మరియు వారు తీర్థయాత్రలు, ఉపవాసాలు మరియు సాధువులు మరియు ఋషులను సేవించడం కూడా ఇష్టపడతారు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. స్నేహితులు అని వారు అంటారు. వారి తల గుండ్రంగా ఉంటుంది. వారి అవయవాలు మృదువుగా ఉంటాయి. వారి కళ్ళు ఆటగా ఉంటాయి మరియు వారి స్వరం కోకిలలాగా ఉంటుంది. వారి జుట్టు నల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కులానికి చెందిన అమ్మాయిలు చాలా తక్కువ అని అంటారు. వారు పేద కుటుంబంలో పుట్టినప్పటికీ వారు తమ భవిష్యత్తును రాణిలా ఆనందిస్తారు. స్నేహితులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ వారి పిల్లలు కేవలం 3 మాత్రమే జీవించి ఉన్నారు మరియు వారిలో ఒకరికి రాజయోగం ఉంది. ఈ కులానికి చెందిన బాలికల వయస్సు సుమారు 48 సంవత్సరాలు. ఫ్రెండ్స్,
హంసిని స్త్రీల గురించి చెబుతారు. ఈ కులం అమ్మాయిల స్వభావం మారుతూ ఉంటుంది. వారు ఆనందాలు మరియు విలాసాల కోసం ఎక్కువ కోరిక కలిగి ఉంటారు మరియు ఉల్లాసమైన స్వభావం కలిగి ఉంటారు మరియు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. వారి శరీరం కొంచెం మందంగా ఉంటుంది. ఆమె సోమరితనం మరియు కోప స్వభావం కూడా కలిగి ఉంటుంది. వారి బుగ్గలు, ముక్కు, చెవులు మరియు నుదురు రంగు అందంగా ఉంటుంది. వారికి కోపం ఎక్కువ. కొన్నిసార్లు వారి స్వభావం చాలా క్రూరంగా మారుతుంది. స్నేహితులు, వారి కాలి వేళ్లు వంకరగా ఉంటాయి. వారి పిల్లలు ఎక్కువగా అబ్బాయిలు మరియు వారు ఎటువంటి వ్యాధి లేకుండా కూడా అనారోగ్యంతో ఉంటారు. ఆమె భర్త కూడా అందగాడు, సద్గుణవంతుడు. స్నేహితులు, ఆమె గొడవపడే స్వభావం కారణంగా ఆమె కుటుంబానికి ఇబ్బందులను తెస్తుంది మరియు ఆమె భర్త ఆమె పట్ల అసంతృప్తిగా ఉంటాడు. మతపరమైన కార్యక్రమాలపై వారికి విశ్వాసం లేదు. స్నేహితులు, అతను రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతాడు మరియు అతని అంతిమ వయస్సు 73 సంవత్సరాలు. చాలా మంది వారి గర్భాలు అబార్షన్ అవుతాయి. వారు కూడా వారి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే దీనికి కారణం వారి స్వంతం, వారి దుష్ట స్వభావం కారణంగా వారు కుటుంబంలో కూడా గౌరవించబడరు. స్నేహితులు, ఇది పురుష స్త్రీల గురించి చెబుతుంది. పుశ్చలి స్వభావం గల అమ్మాయిల నుదిటిపై ప్రకాశవంతమైన పాయింట్ కూడా నిస్తేజంగా కనిపిస్తుంది. ఈ స్వభావం ఉన్న స్త్రీలు వారి కుటుంబాలకు దుంహకానికి పెద్ద కారణం అవుతారు. వాళ్లలో ఏమాత్రం సిగ్గులేదు, వ్యంగ్యంగా తమ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నారు. ఫ్రెండ్స్, అతని చేతిలో 9 పంక్తులు ఉన్నాయి. అవి సిద్ధ, స్వస్తిక మరియు మరింత ఖచ్చితమైన పంక్తులు లేవు. స్నేహితులు, వారు తమ భర్తల కంటే పురుషుల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు, అందుకే వారిని ఎవరూ గౌరవించరు. అందరూ అతన్ని పట్టించుకోరు. స్నేహితులు, మగ స్త్రీలలో యుక్త వయస్సు యొక్క సంకేతాలు 12 సంవత్సరాల వయస్సులో మాత్రమే కనిపిస్తాయి. వారి కళ్ళు పెద్దవి మరియు చేతులు మరియు కాళ్ళు చిన్నవి, వారి స్వరం పదునైనది. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారి విధి రేఖ మరియు ధర్మ రేఖ వేరుగా ఉంటాయి. ఫ్రెండ్స్, అతని చేతిలో 2 శంఖం గుండ్లు మరియు అతని ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నాయి. చివరగా పద్మిని స్త్రీల గురించి చెప్పబడింది. స్నేహితులు, పద్మిని స్త్రీలు మర్యాదగా ఉంటారు, మతాన్ని నమ్ముతారు, తల్లిదండ్రులకు సేవ చేస్తారు మరియు చాలా అందంగా ఉంటారు. అతని శరీరం తామరపువ్వు వంటి వాసన మరియు అతను పొడవుగా మరియు మృదువైన జుట్టుతో ఉంటాడు. ఆయన ప్రసంగం మధురమైనది. తొలిచూపులోనే అందరినీ ఆకర్షిస్తుంది. స్నేహితులు, ఆమె కళ్ళు సాధారణం కంటే కొంచెం పెద్దవి మరియు ఆమె తన భర్తకు అంకితభావంతో ఉంటుంది. వారి ముక్కు, చెవులు మరియు వేళ్లు చిన్నవిగా ఉంటాయి. అతని మెడ శంఖంలా ఉంటుంది మరియు అతని ముఖంలో ఎల్లప్పుడూ ఆనందం కనిపిస్తుంది. స్నేహితులు, పద్మిని స్త్రీలు ప్రతి పెద్ద మనిషిని తండ్రిగా, వారి వయస్సులో ఉన్న పురుషులను సోదరులుగా మరియు చిన్నవారిని కొడుకులుగా భావిస్తారు. ఆమె దేవతలు, గంధర్వులు మరియు మానవుల హృదయాలను దోచుకోగలదు. ఆమె అదృష్టాన్ని కలిగి ఉంది, కొద్దిమంది పిల్లలను కలిగి ఉంది, భర్తలలో ఉత్తమమైన మరియు వారి ఆశ్రితులను చూసుకునే పిల్లలకు జన్మనిస్తుంది. ఫ్రెండ్స్, వారికి ఎర్రటి బట్టలు ఎక్కువ ఇష్టం. ఈ కులానికి చెందిన అమ్మాయిలు చాలా తక్కువ. వారు వివాహం చేసుకున్న వ్యక్తి చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. కాబట్టి ఫ్రెండ్స్, నేటి వీడియోలో మేము మీకు జ్యోతిష్యానికి సంబంధించిన చాలా మంచి మరియు అద్భుతమైన జ్ఞానం గురించి చెప్పాము. మీరు ఈ జ్ఞానాన్ని ఇష్టపడి, ఈ జ్యోతిష్య జ్ఞానాన్ని మీరు అంగీకరిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీరు ఇంకా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి అలా చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటికి వీడ్కోలు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.